నుంచి కూడా వస్తున్నారు. అండ్ ఈ యొక్క యాక్టింగ్లో కూడా చాలా యాక్టింగ్ పర్పస్గా ఆయన యొక్క గ్యాంగ్స్టర్ రోల్ ఆల్రెడీ పంజాలో చేశారు. ఇప్పుడు దానికి మించి ఉండబోతుంది. ఓజీతో ఆయన సాహో మూవీలో ఎలాగైతే ప్రభాస్ గారిని చూపించారో దానికి మించి పవన్ కళ్యాణ్ని చూపిస్తారు. ఇక్కడ ఓన్లీ ఆయన యొక్క ప్రెజెన్స్ ఈజ్ ఎనఫ్ అంటున్నారు చూడడానికి. ఆయన గురించి ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎలాంటి గొడవలు లేకుండా చాలా నిశ్శబ్దంగా ఆయన గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ఓన్లీ ఇక్కడ సెలబ్రేషన్స్ మాత్రమే ఉంటున్నాయి. చూడాలి ఓజీ మూవీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అన్ని బ్రేక్ చేస్తుందని వాళ్ళు చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. అదంతా పక్కన పెడితే ఓజీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడెప్పుడు చూసేద్దామని కూడా చాలామంది చూస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉండబోతుంది, ఇక్కడ సెలబ్రేషన్ ఇంకెలా ఉండబోతుందో అవన్నీ మనం చూసుకుందాము. కెమెరామెన్ సంతోష్తో కేజీఐ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సో చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ మీద? చాలా హై ఉన్నాయండి. ఓకే, ఆయనలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? ఎవ్రీథింగ్. ఆయన మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి? తమ్ముడు, ఖుషి, అత్తారింటికి దారేది, వాట్ నాట్, ఎవ్రీథింగ్, జానీ, ఎవ్రీథింగ్. ఐ లైక్ ఎవ్రీ మూవీ. నిఖిల. నిఖిల ఎక్కడి నుండి వచ్చారు? దిల్సుఖ్ నగర్ అండి. దిల్సుఖ్ నగర్. ఆయన మూవీస్లో అంటే ఆయన మూవీ అన్నిటిలోనూ ఉన్న రికార్డ్స్ని ఇది బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ. ఆ గెటప్లో, ఆ స్టైల్లో ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ని ఎవ్వరూ చూడలేదు. సో ఆబ్వియస్లీ అంటే ఒక్కసారిగా పొలిటికల్ అంత కెరియర్లో దాంట్లో సక్సెస్ అయ్యి దీనిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఆయన బాడీని అంతా కూడా మళ్ళీ మూవీస్ పరంగా ట్రాన్స్ఫార్మ్ చేసిన విధానం ఎవ్రీథింగ్ ఇస్ అబ్సల్యూట్లీ గ్రేట్ అండి. లైక్ నేను ఐ హావ్ సీన్ హిమ్ ఇన్ హిస్ జర్నీ. లైక్ మా ఊరు పిఠాపురం. సో నేను ఆయన స్టెప్ ఎవ్రీథింగ్ ఐ సా ఇట్ యాక్చువల్లీ. సో ఇట్స్ లైక్ మాది యాక్చువల్లీ మేము అక్కడ సెటిల్డ్, బట్ ఇక్కడ డాడీ జాబ్ పరంగా ఇక్కడ విల్ స్టే. ఓకే, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఆయన ప్రెజెన్స్ కి ఎక్కువ పెరిగిపోతుందా లేకపోతే సుజిత్ గారి డైరెక్షన్ వల్ల? రెండిటికి అండి. ఐల్ గివ్ ఇట్ రెండు. సుజిత్ గారు చెప్పడం వల్ల పవన్ కళ్యాణ్ చెప్పడం వల్ల సుజిత్. ఎవ్రీథింగ్ ఇస్. వాట్ అబౌట్ మ్యూజిక్ అండి? మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? కొనిదెల తమన్ అండి. కొనిదెల తమన్ అంతే. వచ్చిన సాంగ్స్ ఏ సాంగ్ అండి? హంగ్రీ చీతా, ఫైర్ స్టార్మ్, ఓమి, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. ఓకే, అంటే అక్కడ 1000 రూపీస్ ఉంది, ఇక్కడ 800 రూపీస్ ఉంది. ఈ యొక్క మూవీ టికెట్స్ ని పొలిటికల్ రంగు పులుముతున్నారు. దానివల్ల మీరు ఏమంటారు? అంటే పొలిటికల్ రకంగా దాన్ని డౌన్ చేద్దాం అనుకుంటున్నారు మూవీని? అలా ఏం అనుకోవట్లేదు. అది ప్రైస్ అనేది వాళ్ళ ఇష్టం. డిస్ట్రిబ్యూషన్ టీమ్ సంబంధించింది. ఎలా ఉన్నా జనాలు చూస్తారండి ఆ స్టైల్, మేనరిజం, వాట్ నాట్. ఆయనకి స్టైల్ అంటే ఇష్టమా? ఆయన స్టైల్ కి పడిపోతారా మేనరిజానికి లేకపోతే బోత్? ఆయన మూవీస్ లో ఏదైనా ఒక స్టైల్ కానీ ఒక మేనరిజం ఏదైనా చేస్తారా? బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. సో అంటే ఆయన ఒకవేళ మీ చాలా డ్రీమ్ రోల్ ఏమైనా చేయాలి అనుకుంటే ఏ డ్రీమ్ రోల్ చేసేస్తున్నారండి. చేసేసారు. గ్యాంగ్స్టర్ రోల్ ఆల్రెడీ పంజాలో చేస్తారు కదా, దీంట్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సుజిత్ డైరెక్షన్ అండి. సుజిత్ ఆల్రెడీ సాహోలో చూపించిన దాన్ని బట్టి వీ హ్యావ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ ఇన్ దిస్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కెన్ పుల్ దిస్ రోల్. సో ఆయన మూవీ అనగానే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఎందుకంటే వకీల్ సబ్ స్టార్టింగ్ ఫేజ్లో లైక్ వెన్ హీస్ ఇన్ ద లైక్ స్టార్టింగ్ సీన్, గెట్ డమ్, బియర్డ్ అండ్ ఆల్. బట్ అలా ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ గ్యాంగ్స్టర్ ఇలా కూడా చేయడం ఇట్స్ లైక్ గుడ్. ఆయన మూవీస్ పరంగా యాక్టర్గా ఇష్టమా లేకపోతే నేచర్ అంటే ఇష్టమా? ఏ క్వాలిటీ బాగా? అన్నీ ఇష్టం అండి నాకు. ఆయనలో ఉన్న క్వాలిటీ ఆయన డిస్క్రైబ్ చేయాలంటే వన్ లైన్? ఎవ్రీథింగ్. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాబులకే బాబు మహేష్ బాబు.